నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి తులారాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక ఏ విధంగా ఉంది, మరి ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మ. గురువు గారు, తులారాశి వారికి ఉగాది నుంచి చూసుకుంటే మనకి నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా మరి ఈ తులారాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి, మరి ముఖ్యంగా విద్య, ఉద్యోగ, వాణిజ్య రంగాలతో పాటు అనేక రంగాల్లో ఉన్న వారందరికీ కూడా ఎటువంటి ఫలితాలు తెచ్చబెట్టబోతుందంటారు? రైట్, బాగా బాగుంటుంది అని చెప్పే రాశుల్లో ఈ ఏడాది తులారాశి కూడా ఒకటిగానే చెప్తున్నాము. ఎందుకని అంటే కనుక ముఖ్యంగా అయితే ఆదాయ వ్యయాలు అనేది, రాజపూజ్య అవమానాలు అనేది అది పర్ఫెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు, అంటే యాజ్ ఏ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. కానీ ఈ గ్రహాల యొక్క గమనం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మనం కన్సిడర్ చేస్తాం. అంటే అటు గోచారాన్ని మనం నిర్ణయాన్ని తీసుకోవడానికి ఉపయోగించుకుంటాం. తర్వాత వాళ్ళ వ్యక్తిగత జాతకాలను కూడా పరిగణలోకి తీసుకోవటం అనేది ఉంటుంది. ఈ ఆదాయ వ్యయాలు వీటికి అనేది ఏంటంటే పూర్తి స్థాయి శాస్త్రీయత అనేది కొద్దిగా తక్కువే. కానీ ప్రతి మనిషి కూడా ఉగాది అంటే ఆశపడేది వీటి కోసమే. ఈ ఆదాయ వ్యయం ఎలా ఉందా, రాజపూజ్యం ఎలా ఉందా అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే పాపం చాలామంది మనం కనుక గమనించినట్టయితే ఆదాయం లేకపోయినా వాడు ఫీల్ అవ్వరు, కానీ అవమానం ఉందంటే ఫీల్ అవుతారు. ఎందుకంటే పరువు కావాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. డబ్బు అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నంతలో పరువులో జీవించాలనేది ప్రతి ఒక్కళ్ళ యొక్క సంకల్పంలో అధిక భాగం ఉంటుంది కదా. అందుకని ఆ రాజ్యపూజ్య అవమానాలలో కూడా అవమానం పెరిగిందనుకోండి, అప్పుడు మరీ బాధపడతారు వీళ్ళు. అయితే ఇక్కడ ఈసారి వీళ్ళకి వచ్చేప్పటికి ఏంటంటే తులారాశి వాళ్ళకి వచ్చేప్పటికి ఆదాయ విషయంలో భయమేం కనపడలే. ఆదాయం 8 కనపడుతుంది, వ్యయం 2 కనపడుతుంది. కానీ రాజ్యపూజ్య అవమానాల్లోకి వచ్చేప్పటికి మాత్రం రాజ్యపూజ్య అవమానాలు రెండు సమానంగా ఉన్నాయి. అవమానం అంతే ఉంది, రాజ్యపూజ్యము అంతే ఉంది. అయితే ఇక్కడ తులారాశి వాళ్ళకి ఏ రకంగా మంచి జరగడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుందంటే ప్రస్తుతం ఈ 6 గ్రహాల కూటమి ఏదైతే ఉందో అది షష్టమంలో పట్టింది. సో షష్టమం అనేది అన్ని గ్రహాలకి ఇంచుమించుగా మంచిదే గోచారంలో. విడిగా జాతకాల్లో మంచిది కాదు, కానీ గోచారంలో మంచిది. సో అందుకని వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మంచి మార్పులు పొందడానికి అవకాశం ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మనం ఏదైనా సరే మారాలి అనుకున్నా, కొత్త ప్రాజెక్టులు మనం ధైర్యంగా స్వీకరించాలనుకున్నా దానికి ఇది మంచి టైము. కనుక ఇక్కడి నుంచి మనం కొద్దిగా ధైర్యంగా తెగించి నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన కాలం తులా రాశి వారికి. కనుక ఆ రకంగా వృత్తి ఉద్యోగాల్లో ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇంట్లో కూడా కొంతవరకు ఏదైనా మనము అభివృద్ధి కోసం చేసేవి ఏమైనా సరే, ఇంటి మరమ్మతులు అనుకోండి, లేదు మనం ఎప్పటి నుంచో ఒక స్థలం తీసుకుని దాన్ని ఇల్లు కట్టాలి అనే ఒక ఉద్దేశంలో ఉన్నాం, అది అలాంటి వాటికి కూడా ఈ ఏడాది కొంత ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే గృహ సంబంధించిన మరమ్మతులు కానీ, కొత్తగా ఇల్లులు కొనటాలు అమ్మటాలు కాదు, కట్టించే వాటికి ఇప్పుడు మంచిది. అంటే కొంతమంది పని మొదలెడతారు, పూర్తి అవ్వదు. ఇల్లులు శంకుస్థాపన ఏవో చేస్తారు, 1 నెల పని అవుతుంది, ఆ తర్వాత అర్ధాంతరంగా ఆగిపోతూ ఉంటాయి. సో అలా ఆగిపోయిన వర్క్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రారంభం అవడానికి ఎక్కువ ఉంది. సో వీళ్ళకి ఏదైనా సరే కొంత ఇబ్బంది వస్తే జూన్, జూలై ఒక్క నెల కొంత ఇబ్బంది, తర్వాత మళ్ళీ బాగానే ఉంది ఎక్కువ శాతం. మళ్ళీ ఎప్పుడు ఇబ్బంది రావచ్చు అంటే కనుక ఇంచుమించుగా నవంబర్ నుంచి, ఎప్పుడైతే రవి నీచంలోకి వస్తాడో ఇంచుమించుగా అది అక్టోబర్ మధ్య నుంచి నవంబర్ మధ్య ఉంటుంది. సో డిసెంబర్కి మళ్ళీ వెళ్ళిపోతాడు. సో అక్కడ 1 నెల, ఇక్కడ నవంబరు డిసెంబర్ మధ్య నెల 15 రోజులు, అక్కడ నెల 15 రోజులు, యావరేజ్గా ఒక 3 నెలలు అనుకోండి. మిగతా 9 నెలల కాలం మంచిదే. ఆ 3 నెలలే కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. సో మిగతా అంతకాలం కూడా వీళ్ళకి ఆశించిన రంగాల్లో ప్రగతి పొందటం అనేది, ఏ రంగంలో ఉన్న వారికైనా సరే ఎంతో కొంత ఊరట లభించడం అనేది కూడా ఉంటుంది. ఇది ఇక్కడ మన తులారాశి వారు ఈ ఏడాది అంతా కూడా జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే కనుక
ఎవరిని కూడా పూర్తి స్థాయిలో నమ్మకుండా ఉండటం అనేది చాలా అవసరం. సో తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే వ్యసనం అనేది ఉండే అవకాశాలు వీళ్ళకి కూడా ఉంటాయి. అంటే అది అకేషనల్గా మందు కొట్టేదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అది తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ ఏడాది వీళ్ళకి వచ్చే అనారోగ్యం అంతా కూడా కాలేయానికి సంబంధించింది కానీ, అజీర్తికి సంబంధించింది కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని ఈ అజీర్తి అనేది ఉంది కాబట్టి సకాలంలో తిండి తినటం అనేది తెలుసుకోవాలి. సో అకాల నిద్ర, అకాల భోజనం ఇలాంటివి ఈ ఏడాది ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. సో అందుకని అజీర్తికి సంబంధించిన రోగాలు రావడానికి, తర్వాత కొంతవరకు కాలేయానికి సంబంధించిన రావడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అది వీళ్ళు పర్ఫెక్ట్గా చూసుకోవాల్సినది ఒకటి. తర్వాత ఈ శుక్రుడు రాశులు ఏవైతే తులారాశి ఒకటి, వృషభ రాశి ఒకటి, వీళ్ళు తిండి విషయంలో కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుంటారు కానీ వాళ్ళ బాడీకి అది అవసరమా కాదా అనేది గుర్తించరు. సో కొంతమంది డైట్ చేస్తే మంచిది, కొంతమంది చేయకూడదు. నాకు లావు వచ్చేసాను కదా నేను డైట్ చేస్తే తులారాశి వాళ్ళకి అది పడదు. సో ఇబ్బంది పడతారు, ఇంకా అంటే షేప్లెస్ అయిపోతుంది. సో అది కొంతవరకు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకని ఏదైతే మరి రోగాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇక్కడ వీటికి సంబంధించి వస్తాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ జాగ్రత్త పడాలి. సో ఆరోగ్య విషయంలో అలా జాగ్రత్త తీసుకుంటే చాలు. ఇక తర్వాత వచ్చేప్పటికి వీరి యొక్క సంతానం ఈ ఏడాది అయితే కనుక ఖచ్చితంగా మంచి వృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది. ఇక కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి జూన్ తర్వాత నుంచి చాలా మంచి కాలంగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఇప్పటికే పెళ్ళి ఏదైనా సరే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో ఉంటే కనుక జూన్లోపు వాళ్ళకి పరిష్కారం లభిస్తుంది. కొత్తగా పెళ్ళి కావాలనుకునే వాళ్ళకి జూన్ దాటాక మంచి జరుగుతుంది. ఇప్పటికే కోర్టులో ఒక విడాకుల కోసమో దేనికోసమో లేదా ఒక కాంప్రమైజ్ కావటమో ఏదైనా సరే ఈ భార్యాభర్తల గొడవల విషయాల్లో ఏవైతే ఉంటాయో అవి జూన్లోపు కొలుక్కొచ్చేస్తాయి. మరి భార్యాభర్తల విషయాలు కాకుండా లేకుంటే ల్యాండ్ విషయాలు కావచ్చు, భూ కబ్జాల విషయాలు కావచ్చు, ఇటువంటి విషయాల్లో కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళకి ఎటువంటి ఫలితం ఉంటుందంటారు? వాళ్ళకైనా సరే జూన్ తర్వాతే ఎక్కువ, ఎవరికైనా సరే జూన్ తర్వాత నుంచే మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉందంటారు. అందులో ఇప్పుడు బుధుడు వీళ్ళకి ఇబ్బంది కాదు అంటే బుధుడు రాశిలో కుజుడు కోర్టు స్థానాల్లో ఉండి ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది. సో ఆయన నెమ్మదిగా కర్కాటకానికి వచ్చాకే వీళ్ళకి ఎక్కువగా నెమ్మదిగా మంచి జరగడం అనేది ఉంటుంది. సో అందుకే ఆ రకంగా మాత్రం కొద్దిగా టైం పడుతుంది కానీ బట్ లాస్ట్లోకి వచ్చేటికి వీళ్ళకి ఎక్కువ శాతం ఫేవర్గానే జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే గురువు గారు ఈ తులారాశికి ఏదైతే ఉందో ఈ కొంచెం ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల కొంచెం మంచి చక్కటి ఫలితాలు అనేవి దొరుకుతాయి అంటారు? అంటే మనం ఇందాక చెప్పుకుని ఏదైనా సరే వీళ్ళకి రోగాలు వస్తే ఇలాంటి సమస్యలు రావటం అనేది ఒకటి, తర్వాత నమ్మించి ఏదైనా సరే మోసాలు చేయటం అనేది కూడా, ఇవన్నీ ఏమవుతాయంటే వీళ్ళకి జనరల్గా ఈ గురుడు అనేవాడు వీళ్ళకి కొద్దిగా శత్రువు. సో వీళ్ళేమో ఏమంటాం దేవతల గురువు ఆధిపత్యంలో పుట్టారు కదా, రాక్షసుల గురువు ఆధిపత్యంలో వీళ్ళు పుట్టారు, ఆయన దేవతల గురువు అనేవాడు. అందుకని ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం మనకి లభించాలి. సో అందుకని వీళ్ళు ఏం చేయాలి అంటే కనుక దత్తాత్రేయుడిని ఎక్కువగా పూజించాలి. ఈ దత్తాత్రేయుడు అనేది ఇప్పుడు మనకి ఈ ఏడాది అనేది కాదు, అంటే ఈ ఉగాది కోసమే కాదు, ఎప్పుడైనా సరే తులారాశి వాళ్ళకి ఎంతో కొంత ఈ అకారణ శత్రుత్వాలు కానీ లేదా నమ్మించి మోసగించే వాళ్ళు కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి ఎలాగైనా. సో వాళ్ళ నుంచి రక్షణ లభించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఈ దత్తాత్రేయుడికి సంబంధించిన ఆరాధన వీళ్ళకి ఎక్కువ మేలు చేస్తుంది. అంటే దత్తాత్రేయుడికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ కానీ ఎప్పుడప్పుడు ఏదైనా సరే దత్తాత్రేయ గుళ్ళకి వెళ్తూ ఉండడం కానీ అలాంటి వాళ్ళకి బోలంత ఉపశమనం కలిగించడం అనేది ఉంటుంది. ఇది ఆ రకంగా చేయాలి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే గురువారాలు అప్పుడప్పుడు వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేయాలి. ఆ రకంగా కూడా మనకి గురు అనుగ్రహం లభించడానికి ఉంటుంది. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే తులారాశి వాళ్ళకి ఈ ఏడాది బాగుంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే తులారాశి వారికి ఏ విధంగా ఉండడంతో చెప్పడంతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా చాలా చక్కగా వివరించారు. చిన్న చిన్న పరిహారాలే ఏ విధంగా చేసుకోవచ్చో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.